ఏ పాఠశాలైనా అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రభుత్వ నిధులే కాదు, అంకితభావం ఉన్న ఉపాధ్యాయులు కూడా అవసరమని మంచిర్యాల జిల్లాలోని ముగ్గురు ప్రభుత్వ టీచర్లు నిరూపిస్తున్నారు. చెన్నూరు మండలం కత్తెరసాల కత్తెరసాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు రాములు, ఉపాధ్యాయులు సరోజ, శోభారాణి తమ సొంత జీతాల నుంచి ప్రతి నెల 5,000 రూపాయలు వెచ్చించి విద్యార్థులకు ఆటో రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం కేవలం 14 మంది విద్యార్థులతో ఉన్న ఈ పాఠశాలలో బడిబాట కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను చైతన్యపరచడంతో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 36కు చేరుకుంది. అంతేకాదు బుక్స్, పెన్స్, పరీక్ష ప్యాడ్లు, రిబ్బన్స్ అలాగే మినరల్ వాటర్ను కూడా తమ ఖర్చులతో అందిస్తున్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సైతం కృషి చేస్తున్న ఈ ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న సేవతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కత్రసాల పాఠశాలకు PSHM ప్రమోషన్ పైన రావడం జరిగింది. నేను వచ్చినప్పుడు పాఠశాలలో స్ట్రెంత్ 14 మంది ఉండేది. నేను వచ్చిన సంవత్సరము విలేజ్లకు వెళ్ళి మా పాఠశాలలో చేర్పించండి అంటే 7గురు చేరడం జరిగింది. ఆ సంవత్సరం 21 మందితో పాఠశాలను నడపడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బడిబాటలో కార్యక్రమంగా పాఠశాల యొక్క స్థితిగతులను గ్రామం లోపల పేరెంట్స్ కు వివరించడం జరిగింది. ప్రభుత్వం నుంచి వచ్చే విద్యార్థులకు అందించే ప్రోత్సాహాల గురించి చెప్పడం జరిగింది. స్ట్రెంత్ 14 ఉండే ఈ సంవత్సరము 36 వరకు పెంచడం జరిగింది. నేను వచ్చిన సంవత్సరంలో పాఠశాల యొక్క స్థితిగతులు బాగులేకుండే, ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కాకుండా నా సొంత నిధులతోటి పాఠశాల యొక్క పరారీ కూడా నిర్మించడం జరిగింది. దానికి గేటు కూడా అమర్చడం జరిగింది. నేను మా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మా విద్యా బోధన అందిస్తామని పేరెంట్స్కి చెప్పడం జరిగింది. ఆ పేరెంట్స్ అందరూ కూడా అదే సార్ మీ పాఠశాలకు తోలిస్తాము, కానీ మెయిన్ రోడ్ నుంచి మా పిల్లలు రావడం పోవడం ఇబ్బందిగా ఉంటుందంటే ఆ సౌకర్యం కోసం పిల్లల యొక్క రావడం పోవడం కోసము ఆటో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం ఆటో పాఠశాలకు రావడము మరియు 4 గంటలకు మళ్ళీ అదే ఆటోతోటి ఇంటికి పంపించడం జరుగుతుంది. ఆ పాఠశాల ఆటో యొక్క డబ్బులు మా పాఠశాల ఉపాధ్యాయులమే సొంత ఖర్చులు సమకూర్చుకొని ఇవ్వడం జరుగుతుంది ఆటో అబ్బాయికి. పాఠశాలకి ట్రాన్స్ఫర్లో వచ్చాను సార్. చిన్నప్పుడు స్కూల్ పరిస్థితులు ఏం బాగాలేదు సార్. స్కూల్ సరౌండింగ్స్ కానీ స్ట్రెంత్ వైజ్ కానీ కొన్ని బాగాలేకుండే సార్. నేను నా తోటి టీచర్ సరోజ గారు ఇద్దరం కలిసి బడిబాట వెళ్ళాం సార్ విలేజ్లోకి. తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నాం సార్, ఏంటి ప్రాబ్లం, ఎందుకు వేయట్లేదు పిల్లల్ని అని. వాళ్ళు అదే చెప్పారు సార్, స్కూల్ సరౌండింగ్స్ బాగాలేవు, స్కూల్ చాలా దూరం ఉంటుంది, మాకు మార్నింగ్ దింపడానికి కానీ తీసుకురావడానికి కానీ ఇబ్బంది అవుతుందని చెప్పారు సార్. మేము మా సొంత ఖర్చులతో ఆటో ఏర్పాటు చేసి పిల్లల్ని తీసుకురావడం జరిగింది సార్. అట్లా మాకు పిల్లల సంఖ్య 14 పెరిగింది సార్ ఫస్ట్ ఇయర్. పాఠశాల అనేది అందంగా ఉండాలనే ఉద్దేశంతో సార్ ఇలా ఇవన్నీ పెయింటింగ్స్ కానీ పిల్లలకు ఆకర్షణీయంగా ఉండేలాగా చాలా మేము అన్ని బొమ్మలు అన్నీ గీయించాం సార్. పిల్లలకు సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతో కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూ ప్లే గ్రౌండ్ నీట్గా చేయడం జరిగింది. తర్వాత పిల్లలకు అందించి మధ్యాహ్న భోజనం అనేది క్వాలిటీగా అందించడం జరుగుతుంది సార్. మేము వాళ్ళ కోసం మినరల్ వాటర్ మేమే స్వయంగా వేయించుకున్నాం సార్. వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు కావాలి, ఇంకా ఫర్దర్గా అనేది మాకు ఎంత వీలైనంతగా చేస్తున్నాం సార్ వాళ్ళ కోసం.